హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు విజయనగర రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుల గురించి తెలుసుకుందాం. ఇది కంపల్సరీ బిట్ అండి. మనం రాయబోయే నెక్స్ట్ February 23rd మనం రాయబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లోంచి కంపల్సరీగా బిట్ వస్తుంది. మ్యాక్సిమం ఇంతకుముందు ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా అన్ని సింగిల్ వన్ లైనర్ క్వశ్చన్సే అండి. బట్ ఇప్పుడు ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ డేటాని వాడు మ్యాచింగ్ ఫార్మెట్లో ఇవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఒక సైడ్ వచ్చేసి విదేశీ యాత్రికుడు ఒక ముగ్గురు నలుగురు ఎవరినో పెట్టేస్తాడు. రైట్ సైడ్ ఎవరెవరి కాలంలో విజిట్ చేశారో వాడు మ్యాచ్ చేయమంటాడు. సో జస్ట్ ప్లెయిన్ టెక్స్ట్లో చదివేస్తాను. మీరు ఇది ఎన్నిసార్లు చదివినా మీకు కన్ఫ్యూజన్గానే ఉంటుందండి. అంటే దేవరాయ 1, దేవరాయ 2, శ్రీకృష్ణదేవరాయ, నికోలో డి కాంటియా లేదా నికటిన్నా, ఎవరు అసలు ఈ చిన్నవి ఆ ఎగ్జామ్ ప్రెజర్లో తప్పు పోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇది హై యీల్డింగ్ టాపిక్ అండి. టేబుల్ నేను ఫస్ట్ చదువుతాను. చదివిన తర్వాత జస్ట్ మీరేం గుర్తుపెట్టుకోవద్దు. దాని తర్వాత వితిన్ 5 to 10 minutesలో నీకు మొత్తం టేబుల్ మొత్తం మీ లాంగ్ టర్మ్ మెమరీలోకి నేను ఫిక్స్ చేస్తాను త్రూ ఇమేజెస్ ద్వారా. చూద్దాం. నికోలో కాంటే ఎవరి కాలంలో ఇటలీ మొదటి దేవరాయలు, అబుల్ రజాక్ పర్షియా రెండవ దేవరాయలు, నికటిన్ రష్యా రెండవ విరూపాక్ష దేవరాయలు, బార్బోజా డొమింగో ఫేస్ పోర్చుగీస్ శ్రీకృష్ణదేవరాయలు, న్యూనిస్ పోర్చుగీస్ అచ్యుతదేవరాయలు, సిజర్ ఫ్రెడరిక్ ఇటలీ. ఇలా మీరు 100 సార్లు చదివినా కానీ 101 మీరు కన్ఫ్యూజన్ అయిపోతుంది. సో నేనేం చేశానంటే కొన్ని ఇమేజెస్ నేను తయారు చేశాను. ఆ ఇమేజెస్ గూగుల్లోంచి తీసుకునే, మిగతా అవి కొన్ని పీపీటీలో చేసినవి కొన్ని. సో మీరు ఆ ఇమేజెస్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. నేను పర్టికులర్ ఫారెన్ ట్రావెలర్ గురించి మీకు స్ట్రైక్ అయిందంటే, మీకు ఆ ఇమేజ్ స్ట్రైక్ అయిందంటే ఆన్సర్ మొత్తం వచ్చేస్తుంది. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ నికోలో కాంటి ఇది ఉందండి. నికోలో డి కాంటికి మీరు హీరో నిఖిల్ ఉన్నారు కదా, హీరో నిఖిల్ని గుర్తుపెట్టుకోండి. ఇటలీ కాబట్టి ఇటుకపెట్ట గుర్తుపెట్టుకోండి. దేవరాయ 1 ఈ ఇమేజ్ మీ మైండ్లో ఉన్నదనుకోండి. మనోడు బిజినెస్ మ్యాన్ అండి. ఇది ఇంకొక ఇమేజ్ ఉంది, లాస్ట్లో చూపిస్తాను. మీరు నికోలో డి కాంటి అని మీకు క్వశ్చన్ కనపడగానే ఈ ఇమేజ్ స్ట్రైక్ అయిపోవాలి మైండ్లో. అప్పుడు మీకు ఈజీగా ఆన్సర్ రికాల్ చేయడానికి ఈజీ ఉంటుంది. నెక్స్ట్ పర్సన్ చూద్దామండి. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి అబ్దుల్ రజాక్ వచ్చేసి ఇతను ఒక అంబాసిడరు. దేవరాయ 2 కాలంలో వస్తాడు. యాక్చువల్గా బిఫోర్ నికోలో డి కాంటి ఉన్నాడు కదా, అతను దేవరాయ 1 కాలం డెడ్ ఎండ్లో వస్తాడు. అండ్ దేవరాయ 2 కాలంలో ఎక్కువ సంవత్సరాలు ఉంటాడు. బట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో నికోలో డి కాంటి అంటే దేవరాయ 1కే ఉన్నాయండి మ్యాక్సిమం ఆన్సర్స్ అన్నీ. అతని కాలంలోనే ఉంది. ఇప్పుడు అబ్దుల్ రజాక్ నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే, అబుల్ రజాక్ అంటే బుల్లు, ఇక్కడ వచ్చేసి దున్నపోదో ఏదో ఒకటి. సో రైమింగ్ ఉండడానికి నేను అలా గుర్తుపెట్టుకున్నాను. అబ్దుల్ రజాక్ అంటే బుల్ రజాక్ పరిగెత్తుకుంటూ అంటే పర్షియా అండి. పరిగెత్తుకుంటూ అంబాసిడర్ కార్ని చిత్తు చేసి దేవరాయ 2 తోటి యుద్ధం చేశాడు ఏదో ఒకటి. ఇప్పుడు మీకు అబ్దుల్ రజాక్ రాగానే ఆ దున్నపోతు గుర్తు రావాలి, మధ్యలో అంబాసిడర్ కారు గుర్తు రావాలి, సైడ్ ఉన్నది దేవరాయ 2. సో ఈ ఇమేజ్ మీకు స్ట్రైక్ అయిపోయిందంటే వెంటనే అబ్దుల్ రజాక్ అంబాసిడరు పరిగెత్తుకుంటూ వెళ్తుంది కాబట్టి పర్షియా దేవరాయ 2 అది స్ట్రైక్ అయిపోద్ది. నెక్స్ట్ ఇది చూడండి. ఇది ఫ్యాంటసీ కింద క్రియేట్ చేసిందండి శ్రీకృష్ణదేవరాయది. విత్ డ్యూ రెస్పెక్ట్, అంటే మళ్ళీ ఏదో నెగిటివ్ అనుకోవద్దండి. సో శ్రీకృష్ణదేవరాయ గురించి చూద్దాం. శ్రీకృష్ణదేవరాయ ఎక్కడో బార్లో కూర్చున్నాడు అండి. ఇదంతా బార్ మందు ఉన్నాయి కదా, ఈ బారుకు సంబంధించింది. కూర్చున్నాడు, చుట్టూ పోరీలను పెట్టుకొని కూర్చున్నాడు. తప్పుగా అనుకోవద్దండి, జస్ట్ మనకు గుర్తుపెట్టుకోవడానికి కోసమే ఇది. అండ్ మధ్యలో డొమినస్ పిజ్జా ఉంది. సో ఈ పర్టికులర్ ఇమేజ్ మీకు స్ట్రైక్ అయిపోవాలి. ఫారెన్ అంబాసిడర్ గురించి శ్రీకృష్ణదేవరాయ కాలంలో ఈ బార్లో ఉన్నాడు కదా, ఈ బార్లో మందు సీసాలు ఉన్నాయి కాబట్టి బార్బోజా. ఇది డొమినస్ పిజ్జా ఉంది కదా, డొమినస్ పిజ్జా. ఇది వచ్చేసి డొమింగో ఫేజ్. ఈ పోరీలు ఉన్నారు కదా, చుట్టూ పోరీలు, వీళ్ళంతా వచ్చేసి పోర్చుగీస్ అనమాట. సో మీకు డొమినస్ ఫేజ్ అండ్ బార్బోజా వీళ్ళిద్దరు పోర్చుగల్కి సంబంధించిన వాళ్ళు. ఎవరి కాలంలో వచ్చారంటే శ్రీకృష్ణదేవరాయ కాలంలో వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇమేజ్ చూడండి. ఒక పర్సన్ వచ్చేసి సీపోర్ట్ ఏదో ఒక పోర్ట్లో కూర్చొని ఉన్నాడు, న్యూస్ పేపర్ చదువుతున్నాడు. మరి ఇక్కడ ఏముంది బ్రో గుర్తుపెట్టుకోవడానికి అని మీరు అడగవచ్చు. ఇక్కడ పోర్ట్ అంటే పోర్చుగీస్కి సంబంధించిందని, న్యూస్ పేపర్ అంటే న్యూనిస్కి సంబంధించింది. ఈ పర్సన్ వచ్చేసి అచ్యుత్ అలా గుర్తుపెట్టుకోండి. అచ్యుత్ అని మీరు ఎలా చెప్తున్నారంటే నెక్స్ట్ ఇమేజ్లో మీకు క్లారిటీ వచ్చింది. ఆ సముద్రంలో నుంచి ఒక తిమింగలం వచ్చేసి ఈ పర్సన్ని తినేస్తుందండి. మనోడు చనిపోతే నెక్స్ట్ రోజు మనకు న్యూస్లో వస్తుంది ఇలా, అచ్యుత్ మరణానికి కారణం ఏంటి
ఎందుకంటే అక్కడ తిమింగలం వచ్చేసింది ఆ పోర్టులో నుంచి. పోర్ట్ అంటే పోర్చుగీస్, తిమింగలం వచ్చి చంపేసింది కాబట్టి. సో మీకు ఎప్పుడైనా ఆ మనిషి పోర్టు దగ్గర కూర్చున్న ఇమేజ్ స్ట్రైక్ అయిపోవాలి అచ్యుతదేవరాయ అంటే. అచ్యుతదేవరాయ కాలంలో న్యూనీస్ వచ్చాడు. న్యూనీస్ వచ్చేసి పోర్చుగల్కి సంబంధించింది. ఒకసారి మొత్తం 4 ఇమేజెస్ చూపిస్తాను చూడండి. ఇది నికోలో డి కాంటి, దేవరాయ 1, ఇటలీకి సంబంధించినోడు. అబ్దుల్ రజాక్ మనోడు బిజినెస్ మ్యాన్ అండి. ఈ ఇమేజ్ మీద నేను మహేష్ బాబు పిక్చర్ కూడా పెట్టాను, అది లాస్ట్లో ఉంది, అది మళ్ళీ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి అబుల్ రజాక్ అంబాసిడర్, పర్షియాకి సంబంధించినోడు, దేవరాయ 2 కాలంలో. నెక్స్ట్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయ, బార్బోజా అండ్ డొమింగో ఫేజ్, బోత్ బిలాంగ్స్ టు పోర్చుగీస్. నెక్స్ట్ వచ్చేసి అచ్యుతదేవరాయ, న్యూనీస్, పోర్చుగల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. నికోలో డి కాంటి ఫస్ట్ పిక్చర్, నిఖిలో ఉన్నాడు, మధ్యలో ఇటుక బెడ్ ఉంది, పక్కన దేవరాయ 1 ఉన్నాడు, ఇటలీకి సంబంధించింది దేవరాయ 1. అబుల్ రజాక్ దున్నపోతు బుల్లు ఎద్దు ఏదో ఉంది కదా, పర్షియా అంటే పరిగెత్తుకుంటూ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ రెండవ దేవరాయ కాలంలో ఇది పక్కన పెట్టండి, నికటిన్, రష్యా. ఇది మనము ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా అయినా మిగతా 4 పిక్చర్స్ గుర్తుంటే అది పెట్టేయచ్చు. చెప్పాం కదా, శ్రీకృష్ణదేవరాయల పబ్లో కూర్చున్నాడు, పబ్లో కూర్చొని బార్లో కూర్చొని మందు సీసాలు అన్నీ ఇమేజ్ మీకు క్లిక్ అవ్వాలి. డొమినస్ పేజ్ కాదు, డొమినస్ పిజ్జా తింటా ఉన్నాడు. పోరీలు చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి పోర్చుగీస్. అచ్యుతదేవరాయల పోర్టు పక్కన కూర్చొని ఉన్నాడుగా, పోర్చుగీస్. న్యూస్ పేపర్ చదువుతున్నాడు. సిజరేట్ ఫ్రెడరిక్, ఇటలీ సిస్. ఇది ఎట్లా గుర్తుపెట్టుకున్నాను నేను, ఈ సిజరేట్ ఫ్రెడరిక్, ఇటలీ, సదా ఉంది కదా, SIS, సిస్టర్ సదా నాకు సిస్టర్ అంటే హీరోయిన్స్, సిస్టర్ ఏదో ఒకటి, సిస్టర్ అనుకుందాం, మార్కు కావాలి కదా మనకు. ఓకే, సీజర్ ఫ్రెడరిక్, I అంటే ఇటలీ, S అంటే సదాశివరాయలు. అంటే సెంటెన్స్ ఫామ్ అవుతుందని చెప్పి నేను అట్లా పెట్టాను. సిస్టర్ సదా అంటే సదా అమ్మ నాకు ఎప్పుడు సిస్టరే అనుకోకపోతే ఇక్కడ మార్కు దొబ్బిద్ది. సో అందుకే అనుకోవాలి. S అంటే సీజర్ ఫ్రెడరిక్, I అంటే ఇటలీ, S అంటే సదాశివరాయలు. ఇప్పుడు ఇంకా మిగిలింది ఏంటండి, నికటిన్. ఈ నెగటివ్ మీరు ఆప్షన్ ఎలిమినేషన్ దగ్గర పెట్టచ్చు, లేదంటే ఇక్కడ టిన్ ఉంది, ఇక్కడ రష్యా ఉంది, 2 రూపాయలు. నేను ఎలా పెట్టుకున్నట్టే టిన్నులో రసగుల్లాలు ఉన్నాయి, అవి 2 రూపాయలు విలువ చేసే రసగుల్లాలు, అట్లా ఏదో గుర్తుపెట్టినా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆల్రెడీ ఆ 4 ఇమేజెస్ గుర్తుపెట్టుకుంటే మీకు ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా వచ్చింది. ఇప్పుడు మనం ప్రీవియస్ బిట్స్ అన్ని ఒకసారి వరుస పెట్టి చూద్దామండి. చూడండి, అబుల్ రజాక్, అబుల్ అంటే అదే ఎద్దు, అది వస్తుంది పరిగెత్తుకుంటుంది, పర్షియన్. ఎవరి కాలంలో, దేవరాయ 2. దాని తర్వాత నికోలో డి కాంటి, ఇటలీ, మొదటి దేవరాయ. ఇది ఇంతకుముందు వచ్చేసి గ్రూప్ 1 2024 బిట్, ఇది వచ్చేసి ఏదో 2020లో జరిగిందంట. నెక్స్ట్, ఈ క్రింది విదేశీ యాత్రికులలో ఎవరు విజయనగర సామ్రాజ్యాన్ని గురించి రాయలేదు? నికోలో డి కాంటి, ఇటలీ, ఓకే. వీళ్ళు అబ్దుల్ రజాక్, పర్షియన్. నికతిన్ వ్యాపారి, వీడు కాదు, తెలిసిందే. ఇది ఎప్పుడుది, అసిస్టెంట్ BC సోషల్ వెల్ఫేర్ అంట. విజయనగర సామ్రాజ్యంలో 300 ఓడల పైన ఓడలు ఉన్నాయని చెప్పి అబ్దుల్ రజాక్ చెప్పాడండి స్టేట్మెంట్. డిఫరెంట్ అంబాసిడర్స్ వచ్చారు కదా, వీళ్ళు వచ్చినట్టు ఉండకుండా డిఫరెంట్ స్టేట్మెంట్స్ పాస్ చేసి బుక్లలో రాశారు మన చావుకు తీసుకురావడానికి. ఒకడేమో అది అబ్దుల్ రజాక్ 300 ఓడరేవులు ఉంటాయి, రోడ్ల మీద వజ్రాలు, డైమండ్స్ పెడతారంటారు, వజ్రాల కొండ ఉందని ఒకడు అంటాడు. శ్రీకృష్ణదేవరాయ పొద్దున్నే లేస్తాడు, వ్యాయామం చేస్తాడు, కొబ్బరి నూనె తాగుతాడు, రాత్రిపూట ఆమ్దం పెట్టుకుంటాడు, ఏ చెప్తా ఉంటారు ఒక్కొక్కరు. ఇది వదిలేయండి, ఆ కాన్సెప్ట్ నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ వరకు మనకి అంబాసిడర్స్ విజిట్ చేసిన కింగ్స్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్, శ్రీకృష్ణదేవరాయని విజయ భవనాన్ని విపులంగా వివరించిందంటే ఎవరు అని అడుగుతున్నాడు. ఈ పెద్దన్న ఈ తీసేయండి. మనకు డౌట్ వస్తే ఒకవేళ ఫెర్నిస్ న్యూస్, డొమింగో ఫేజ్ అని వస్తుంది. న్యూస్ పేపరు అచ్యుతరాయ్ పోర్ట్ అని కొడితే అతను పోర్చుగీస్కి సంబంధించినాడు, అతను కాదు, డొమింగో ఫేజ్. ఆల్రెడీ మనం ఇమేజ్ గుర్తుపెట్టుకున్నాం. శ్రీకృష్ణదేవరాయల బార్లో కూర్చుంటాడు, ముందు మందు సీసాలు ఉంటాయి, బార్లో ముందు డొమినస్ పిజ్జా అంటే డొమింగో ఫేజ్, వెనక పోరీలు ఉంటారు, పోర్చుగీస్. నెక్స్ట్ వచ్చేసి రెండవ దేవరాయల ఆస్థానాన్ని సందర్శించిన పర్షియా రాయబారి. పర్షియా అంటే పరిగెత్తుకుంటూ వచ్చేది, అదే ఎద్దే కదా, అది అబుల్ రజాక్. ఓకే. నెక్స్ట్ వచ్చి రెండవ దేవరాయ కాలంలో దక్షిణ భారతదేశాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు, ఇటలీ, నికోలో కాంటే. ఫస్ట్ పర్సన్, ఇటుక పెట్ట మధ్యలో పెట్టాం, ఇటు సైడ్ దేవరాయ 1 ఉంటాడు. నెక్స్ట్ పిక్చర్లో వచ్చేసి అబుల్ రజాక్ది. దాని తర్వాత వచ్చేసి వేరేది ఉన్నది కదా, చూపించే కదా మొత్తం వరుస పెట్టి, శ్రీకృష్ణదేవరాయ, దాని తర్వాత అచ్యుతదేవరాయ. ఇక్కడ చూడండి, న్యూనీస్ ఎవరి పరిపాలన కాలంలో విజయనగర పాలన. న్యూనీస్ అంటే న్యూస్ పేపర్, పోర్చుగీస్, అచ్యుతదేవరాయ. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యాన్ని గురించి గొప్పగా పోయిన ఇటలీ యాత్రికుడు నికోలో కాంటే. విజయనగర రాజ్యాన్ని సందర్శించిన ప్రఖ్యాత విదేశీ యాత్రికుడు అబ్దుల్ రజాకు. మిగతా ఆప్షన్స్ చూస్తే చూడండి, అల్బీరోని కానీ మార్కో పోలో కానీ ఇబ్బంది పట్టినట్టుగా మనం ఎక్కడ డిస్కస్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు మనకు ఎక్కడ కనపడలేదు అక్కడ ఆ టేబుల్లో. సో నేను ఆ టేబుల్ని గుర్తుపెట్టుకోవడానికి మీకు ట్రై చేస్తున్నా.
మీకు స్టోరీ చూసినా కానీ గుర్తుంటుందిలే. కానీ శ్రీ కృష్ణదేవరాయ కాలంలోని విదేశీ యాత్రికుడు అగైల్ డొమింగో ఫేజ్. ఇది ఇక్కడ 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 బిజినెస్ మ్యాన్. వీడు నికోలో డి కాంటి వచ్చేసి బిజినెస్ మ్యాను. వెరాజ్ అబ్దుల్ రజాక్ అంబాసిడర్ కార్ని చిత్తు చేసుకుంటా కదా అబ్దుల్ రజాక్, అది అంబాసిడర్ కాబట్టి అతను అంబాసిడర్. ఇంకొక పిల్ల భలే పడుతుందిరా. ఓకే అండి, ఒకసారి మళ్ళీ చూడండి ఒకసారి క్వశ్చన్స్ అన్నీ. ఇవన్నీ గ్రూప్ 2B 1984 బిట్. ఇది వచ్చేసి ఎంపీడీఓ 1987. ఇది ఏడబ్ల్యూఈ గ్రూప్ 2 1989. గ్రూప్ 2 పేపర్ 2011. గ్రూప్ 2 2011. ఇది వచ్చేసి గ్రూప్ 2 మెయిన్స్ 2019. చూసారుగా కంపల్సరీగా ఈ థీమ్ నుంచి ఖచ్చితంగా బిట్టుపడే ఛాన్సెస్ అయితే హెవీగా ఉన్నాయి. ఇవి ఎన్నిసార్లు చదివినా కన్ఫ్యూజన్ ఉంటారు కాబట్టి ఈ బొమ్మలతో గుర్తుపెట్టుకోండి. ఇది అచ్యుత్ మరణానికి నిజమైన కారణం అవుతాడు మనోడు. భలే ఎంజాయ్ చేస్తున్నావు మామ. ఫారెన్ ట్రావెలర్స్. ఓకే అండి, ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాకు అది మోటివేషన్ లెక్క అనిపిస్తుంది. ఇంకా మోర్ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్. మీరు చేయకపోయినా చేస్తానులేండి, కాకపోతే ఏంటంటే నాకు కొద్దిగా మోటివేషన్ ఉంటుందని, అంతే, అంతకంటే ఏం లేదు.